హాయ్ ఫ్రెండ్స్, టమాటా రోటి పచ్చడి చేస్తున్నా. టమాటాకు సరిపడా పచ్చిమిర్చి, ఎల్లుల్లి, చింతపండు కడిగి చేసిన టమాటాలు, పచ్చిమిరపకాయలు తొడుమలు తీసిన కడిగిన. 2 పావుల నూనె పోస్తున్నా. నూనెలో పచ్చిమిర్చి గోలిస్తాను. పచ్చిమిరపకాయలు గోలినాక టమాటాలు గోలిస్తా. సిమ్లో పెట్టి మంచిగా గోలాలి. మూత పెట్టి మంచిగా గోలాలి. సిమ్లో పెడతాను. మంచిగా గోలిన ఎర్రగా గోలినాక తిప్పుతాను. తీసి టమాటాలు ఇస్తా. టమాటా వేస్తాను. టమాటా సగము గోలినాక చింతపండు ఇస్తా. చిన్నగా పెట్టుకొని గోలించుకోవాలి. టమాటా పచ్చడి మూత పెడతాను. టమాటాలు మంచిగా ఉడుకుతాయి. మూత తీసి చింతపండు రవ్వలు ఇస్తాను. చింతపండును అది మంచిగా మెత్తగా కావాలి. టమాటాలు అయితే మంచిగా గోలినాయి తొక్కులాగా. ఇవి గోలినాక ఇట్లా నూనె వేసిన దాకా ఉడకబెట్టాలి. మంచిగా గోలినాక ఇక రోట్లో వేసి పచ్చిమిరపకాయలు టమాటా అన్నీ వేసి నూరాలి. మళ్ళీ ఇవి ఒక 15 నిమిషాలు చల్లారాలి. చల్లారినాక ఇక రోట్లో నూరాలి, లేకపోతే చెయ్యి కాలుతుంది ఉడుకుడుకుని నూరుతుంది. ఇక పచ్చిమిరపకాయలు గోలినాయి నూరుతున్నా. ఉప్పు వేస్తాను. కచ్చపిచ్చ దంచిన పచ్చిమిర్చిని ఎల్లిపాయలు వేస్తాను. జీలకర్ర వేస్తాను. అలా కొంచెం నూరినాక టమాటా ఎల్లిపాయ దంగింది. జీలకర్ర ఎల్లిపాయ మెత్తగా దంగింది. ఉడకబెట్టుకున్న టమాటాలు వేస్తుంది. దీన్ని కూడా మెత్తగా రుబ్బుకోవాలి. మంచిగా కలర్ వస్తుంది. మెత్తగా రుబ్బుకుంటే కొత్తిమీర వేస్తాను. ఇక కొత్తిమీర వేసి అక్క ముక్క దంచి రోట్లో నూరితే టమాటా పచ్చడి బాగా టేస్టీగా ఉంటుంది. మిక్సీలో కూడా పట్టుకోవచ్చు. మేమైతే రోట్లోనే నూరుకుంటాం టమాటా పచ్చడి. మీరు ఎట్లా నూరుకుంటారో కామెంట్ బాక్స్ చెయ్యండి. రోటి టమాటా పచ్చడి రెడీ. రోట్లో నూరుకుంటే కొంచెం కచ్చా పెచ్చి ఉంటుంది. మిక్సీలో నూరుకుంటే చాలా మెత్తగా ఉంటుంది. మేమైతే టమాటా పచ్చడి రోట్లోనే నూరుకుంటాం. టమాటా రోటి పచ్చడి రెడీ.